ఆ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి. రేవంత్కు సత్తా ఉంటే బై ఎలక్షన్స్లో గెలిచి చూపించాలి. మరి నువ్వు ఓ పని చేయరాదు, నువ్వే మరి రాజీనామా చేయరాదే రామన్న, నువ్వు రాజీనామా చేయి. సిరిసిల్ల రాజీనామా చేసి సిరిసిల్ల నేతలు వస్తారో లేకపోతే ఎవరు వస్తారో వచ్చి పోటీ చేస్తే అప్పుడు గెలిచి చూపించు. నీది కూడా సవాల్ విసురు, సవాలు తీసుకో. నువ్వు కూడా నేను కూడా వేస్తున్నా, నా దగ్గర కూడా ఎలక్షన్స్ అయితే అని చెప్పు, మంచిగా ఉంటుంది. సేమ్ సవాల్ అట్లనే ఉంటుంది లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి ముంచింది. గ్రూప్ 1 ఉద్యోగాల్లో స్కామ్ జరిగిందని ఆరోపణ. మీరున్నప్పుడు అదే జరిగి ఇప్పుడున్నప్పుడు అదే జరగబట్టి ఏందో ఇక అసలు కథ. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందని, రాబోయే 6 నెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరి జరిగితే అని చెప్పేసి నీకు పూర్తిగా నమ్మకం ఉన్నాక, మేము గెలుస్తామని తెలిసినాక మళ్ళీ ఇంకెందుకు అడుగుతున్నావు? సవాల్ బివ్వాలి ఎందుకు? ఎట్లకైనా జరుగుతుంది కదా. అందరికి జరిగే అవకాశం లేదు, జరిగితే ఇద్దరికి జరగవచ్చంట. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలి, సత్తా ఉంటే ఉప ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ విషయంలో 1700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. చూపి మరి ఆధారాలు ఏమైనా ఉంటే ఇయ్యరాదు, ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ప్రతిపక్ష నాయకుడి కొడుకుగా నీకు ఆ బాధ్యత లేదా? ఉన్నది కదా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.